అల్ కబీర్ 28 అల్ కబీర్. దివ్య ఖురానులో అనేక చోట్ల అల్లాహ్ అల్ కబీర్ అని ప్రస్తావించబడింది. అల్ కబీర్ నామంలో కూడా ఆధిక్యత, అధికారం, గొప్పతనం మొదలైన గుణాలు మిళితమై ఉన్నాయి. ఒకరోజు ఒక ప్రాంతానికి చక్రవర్తి, ఒక దేశానికి శాసకులు, పరిపాలకులుగా మనగలుగుతారు. కానీ అల్లాహ్ అల్ కబీర్ మన శ్వాసకే కాదు, ఈ విశ్వం మొత్తానికి అధినేత, శాసకుడు, పాలకుడు, పోషకుడు. కాబట్టి ఆయన రాజులకు రాజు. ఒక రాజు కొన్ని సంవత్సరాల వరకు రాజుగా ఉండగలడు, కానీ అల్లాహ్ ఈ ప్రపంచం మొత్తానికి ఎల్లప్పుడూ రాజే. ఆయనే మన సృష్టికర్త. కాబట్టి మన నఖశిఖ పర్యాంతము ఆయన ఆదేశానుసారం సాగాలి. అల్లాహ్ అనుగ్రహంతోనే ఒక వ్యక్తి ఒక రాజుగా లేక అధికారిగా మనగలుగుతాడు. కానీ అల్లాహకు ఎవరి అనుగ్రహము, దయ అక్కర్లేదు. ఆయనే మనందరిపై, ఈ ప్రపంచ వ్యవస్థపై కరుణానుగ్రహాలను కురిపిస్తున్నాడు. సమస్త సదుపాయాలను కల్పించి మన జీవితావసరాలను పరిపూరిస్తున్న ఆయనే మన జీవనం పావనం కావాలని ఒక ధర్మాన్ని కూడా ప్రసాదించాడు. సృష్టి ఆది నుండి మనిషి మార్గదర్శకం కోసం అల్లాహ్ ప్రవక్తల్ని పంపుతూనే వచ్చాడు. మొట్టమొదటి మానవుడు ప్రవక్త ఆదం అలైహిస్సలాం, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం. ప్రళయదినం వరకు ఇక మరో ప్రవక్త రాబోడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం ప్రవక్తతోనే ప్రవక్తల రాక ముగిసింది. కాబట్టి ప్రపంచ మానవాళి అంతా ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం అనుసరించి చూపిన మార్గానుసారం నడుచుకోవడంలోనే అన్ని విధాల శ్రేయోదాయకం. మన మేలు కోరి మనపై దయచూపే మన కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవహింపజేశాడు. ఆ దాత, విధాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర, విధానము, ప్రవచనాలు ఇప్పటికీ భద్రంగానే ఉన్నాయి. ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథం ఖురాన్ కూడా భద్రంగానే ఉంది. మనమే అభద్రతకు లోనయ్యే మార్గాల వెంటబడి నిత్యం సంకట స్థితిలో చిక్కుకుంటాం. ప్రతి మనిషి తన ఆలోచనలతో చూసి తన పుట్టుకకు గిట్టుకకు కారకుడైన ఆ స్వామి చూపిన మార్గాన్ని పట్టుకుంటే జీవితం ధన్యమైపోతుంది, లేకుంటే మన్యమై మిగులుతుంది. అల్లాహ్ గోప్యంగా ఉన్నటువంటి, బహిరంగంగా ఉన్నటువంటి ప్రతి వస్తువును గురించి తెలిసిన పండితుడు. ఆయన గొప్పవాడు, సర్వకాల సర్వ వ్యవస్థల్లో ఆధిక్యం కలిగి ఉండేవాడు. దివ్య ఖురాన్ 13